హలో ఫుడీస్, వెల్కమ్ టు జైసా తెలుగు ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటా ఎగ్ కర్రీ. టమాటా ఎగ్ కర్రీ అన్నంలోకి కాదు, చపాతీలోకి, పూరీలోకి, దేంట్లోకైనా సరే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఈ కర్రీని ఒక్కసారి ఈ వీడియోలో చూపించిన విధంగా ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది, మీకు కంపల్సరిగా నచ్చుతుంది. ఈ రెసిపీ నచ్చితే మాత్రం కంపల్సరిగా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ కర్రీ ప్రిపరేషన్ కోసం కోడిగుడ్లు, టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీరను రెడీగా పెట్టుకోవాలి. టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో 3 లేదా 4 టేబుల్ టీ స్పూన్ల ఆయిల్ తీసుకొని వేడి చేసుకోండి. ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ టీ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని 1 నిమిషం పాటు వేగనివ్వాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోండి. ఒక మీడియం సైజు ఉల్లిపాయను కట్ చేసుకుంటే సరిపోతుంది. మనం కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చిలను కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి ఉల్లిపాయలను కలుపుకొని ఒక 3 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఉల్లిపాయలను వేయించాలండి. ఉల్లిపాయలు ఈ విధంగా కలర్ మారేదాకా వేయించుకుంటే సరిపోతుంది. ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోండి. 1 టేబుల్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలండి. ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ యొక్క పచ్చివాసన అనేది పోతుంది. ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకొని కలుపుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 5 మీడియం సైజు టమాటాలు కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ టమాటా ముక్కలను ఒకసారి బాగా కలుపుకొని ప్యాన్ పైన మూత ఉంచి ఒక 4 నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు జ్యూసీగా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి, సరిపోతుంది. టమాటా ముక్కలను జ్యూసీగా అయ్యేంత వరకు ఉడికించిన తర్వాత 1 టేబుల్ టీ స్పూన్ కారం వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇందులో ఒక టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ను పోసుకున్న తర్వాత కూడా ఒక 2 నిమిషాల పాటు ఉడికించాలండి. ఈ విధంగా 2 నిమిషాల పాటు ఉడికించడం వల్ల ఉప్పు, కారం టమాటా ముక్కలకు పూర్తిగా పట్టేస్తుంది. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోండి. ఇందులో కోడిగుడ్లను పలగొట్టి వేసుకోండి. ఇక్కడ నేను ఒక 4 కోడిగుడ్లను పలగొట్టి వేసుకుంటున్నాను. నేను తీసుకున్న టమాటా ముక్కలకు 4 కోడిగుడ్లు అయితే సరిపోతాయండి. వేసుకున్న కోడిగుడ్లను కలపొద్దండి. ఇప్పుడు ప్యాన్ పైన మూత ఉంచి ఒక 2 నిమిషాల పాటు ఉడికించాలి. 2 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత ఒకసారి కర్రీని కలుపుకోవాలి. ఎగ్ పీసెస్ పూర్తిగా చిదిమిపోకుండా కలుపుకోవాలండి. ఎగ్ పీసెస్ పెద్దగా ఉండేటట్టు కలుపుకోవాలి. ఎగ్ పీసెస్ పెద్దగా ఉంటేనే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. కర్రీని కలుపుకున్న తర్వాత కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఒక 2 నిమిషాల పాటు ఉడికించండి. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసి సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకోండి. ఈ విధంగా ఒక్కసారి వండి చూడండి. ఎప్పుడు ఎగ్ కర్రీ చేయాలనుకున్నా కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేస్తారు, అంత బాగుంటుందండి.